బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పడుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో మరింతగా బలపడనుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరులో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు హెచ్చరికలను జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం పడుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2 రోజుల్లో మరింతగా బలపడనుంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాలో మోస్తారు వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు హెచ్చరికలను జారీ చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒకసారిగా మారిపోయాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్న 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచనలు కూడా జారీ చేశారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో కూడా పలు చోట్ల రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, మేడ్చల్, మెదక్, సంగారెడ్డితో పాటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు ఆంధ్రప్రదేశ్ లోను అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సముద్రం కూడా అల్లకొల్లంగా మారే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతోటి ఇటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు ఏపీలోని తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుందని చెప్పేసి వాతావరణ అధికారులు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూలై 3 నుంచి 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 9 వరకు విడతల వారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి 2 రోజుల పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రమి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఇటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అయితే దాంతో పాటు ఏదైతే 5వ తేదీ నుంచి 9 వరకు దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన ప్రకారం ఏపీలోని ఉత్తర కోస్తాతో పాటు యానం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు
వాతావరణం తీవ్ర మార్పులు ఉంటాయని, కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, ఇటు వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పేసి అధికారులు తెలిపారు. అయితే రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎలాంటి మార్పు ఉండబోదని ఇటు నా రైతులు ఇటు ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి. ఉరుముల మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు కారణంగా ఇటు పంట చేతికి వచ్చే దశలో ఉన్నటువంటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. దాంతో పాటు ఏదైతే వర్షం కురిసే సమయంలో ప్రయాణికులు కానీ ఇతరత్ర ప్రయాణాలు సాగించేవారు బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా చెట్ల కింద, ఇటు రైతులు ఎవరైతే ఉన్నారో పొలం పనులకు వెళ్ళేటువంటి రైతులు చెట్ల కింద ఉండరాదని చెప్పేసి, పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే రాబోయే వారం రోజుల పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలతో అంతా అప్రమత్తంగా ఉండాలి. ఇటు ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళేటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ నరేష్.